అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈ రామ్ గోపాలవరం గారు మాత్రం పారిపోయాడండి. వీడు చెప్పే కబుర్లు పెద్ద, నేను దావుద్ ఇబ్రహీంతో తలపడ్డాను, చోటా రాజన్తో తలపడ్డాను, పెద్ద పెద్ద మాఫియా గ్యాంగులకే భయపడలేదని పెద్ద బిల్డప్ కబుర్లు చెప్పేవాడు. కానీ మాఫియా అంటే వాళ్ళందరూ నేరస్తులు, వాళ్ళకి అంత ధైర్యం ఉండదు. కానీ మాఫియాతో పెట్టుకున్నట్టు గవర్నమెంట్తో పెట్టుకుంటావరా ఆర్జీవి? నువ్వు పెట్టుకున్నది ఎవరితో పెట్టుకున్నావు? ఆంధ్రప్రదేశ్ సీఎం గారితో పెట్టుకున్నావు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారితో పెట్టుకున్నావు, ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి గారితో పెట్టుకున్నావు. నీ అబ్బాయి ఎక్కడ దాకుంటారో నువ్వు? నిన్ను ఈ ప్రపంచంలో ఏ మూలన్నా సరే ఇచ్చుకొస్తారు నిన్ను. ఎందుకంటే నువ్వు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు కూడా ఇచ్చింది. నేను అబ్బాయి నేను డైరెక్ట్గా రాలేనండి, నేను టీవీలో కనపడతానండి అంటున్నాడేటండి. టీవీలో కనపడడం ఎందుకు? నిన్ను టీవీలో చూడాలంటే రామోయిజం ఏదో కొడితే నెట్లో వస్తావు కదా, అయ్యే చూస్తారు కదా పోలీసులు. నిన్ను మళ్ళీ టీవీలో చూసే అంత ఏముందరు అసలు నీ దగ్గర? నేను వర్చువల్గా వస్తానండి, అక్కడ ఎక్కడో ఉంటాను, నేను ఏదో రోబో సినిమాలో వచ్చినట్టు జస్ట్ అలాగొచ్చి అలా వర్చువల్గా మాట్లాడేసి వెళ్ళిపోతానండి అంటాడట. నువ్వు చెప్తే చేయడానికి లేరు పోలీసులు. పోలీసులు ఏం చెప్తే అది నువ్వు చెయ్యాలి. ఎందుకంటే నువ్వు ఏదో పని చేసి అడ్డంగా దొరికేసావు కాబట్టి. అందుకని పోలీసులు ఒప్పుడు నువ్వు చెప్పినట్టు చేయడానికి మేము లేవని అబ్బాయి ఇక్కడ మర్యాదగా రా ఎంక్వైరీకి. రాకపోతే ఎక్కడున్నా సరే మూలలో వెతికైనా సరే జుట్టు అట్టుకి ఇడ్చుకొస్తామని చెప్పటం. అది ఇండైరెక్ట్గా చెప్పారు పోలీసులు. ఇప్పుడు నువ్వు మర్యాదగా వచ్చి లొంగిపోలేదనుకో ఆర్జీవి, నిన్ను నిజంగా ఎక్కడైనా పట్టుకున్నారనుకో, అదే ఇంకే నీ పరువు ఏమవ్వాలరా? ఓ జేబు దొంగను లేకపోతే ఓ డెకాయిట్ గానే పట్టుకుని ఈడ్చుకొస్తారు. నిన్ను పట్టుకోవడం ఎంతసేపు? ఒకలే ఎగ్గడివి. నిన్ను పట్టుకోవడం ఎంతసేపు? పోలీసులు తలుచుకుంటే పెద్ద పెద్ద టెర్రరిస్టులనే స్కెచ్ చేసి బుక్ చేస్తారు. అలాంటిది నువ్వెంత? నేను ఎక్కడో తమిళనాడులో నేను షూటింగ్లో ఉన్నాను, తెలంగాణలో షూటింగ్లోనే ఏదో కహానీలు చెప్తున్నావట. చూస్తారు 2 రోజులు. ఇక అప్పటికి రాలేదనుకో, కోర్టు వరకు మాట చెప్తారా అండి, ఈడు దొంగోళ్ళలో దాక్కుంటాడండి, ఇక పట్టుకుని ఈడ్చుకొస్తామని ఒక మాట చెప్పేశారంటే నువ్వు ఎక్కడున్నా 10 నిమిషాల్లో వచ్చేస్తావు ఒంగోలు పోలీస్ స్టేషన్కి. ఎందుకు రాగదా తెచ్చుకుంటున్నా? ఆడి మాట ఈడి మాట వింటే మామూలుగా ఉండదు నీకే. సోషల్ మీడియాలో పోస్టులపై కేసు, అరెస్ట్ భయంతో అజ్ఞాతంలోకి వీళ్ళు ఏదో కొంచెం డీసెంట్గా రాశారు కానీ పారిపోయాడండి. ఫోన్ స్విచ్ ఆఫ్. రెండోసారి విచారణకు రాకపోవడంతో హైదరాబాద్లో నివాసాన్ని పోలీసులతో వరం న్యాయవాది గొడవ. ఈ ఇంకా రెచ్చగొడేస్తున్నాడు. న్యాయవాది ఎవడో ఉన్నాడు, బోడిమూతాడు. ఆడి నోటికి ఏది వస్తే అదేమే మేము టీవీలో కనపడతాం, మేము సినిమాలో కనపడతాం అంటే వినడానికి వాళ్ళు ఏమన్నా ఆడియన్సా వచ్చిన వాళ్ళు? లేకపోతే ఇక వర్మగారు ఫోటో ఎత్తాను, ఫోటోలో చూసుకోండి అలా చెప్తున్నాడు అక్కడ లాయరు. అది దొరికేదాకానే ఇది. ఇంటికి ఎందుకు వచ్చారని నిలదీత, వర్చువల్గా విచారించాలని మెసేజ్. కోయంబత్తూరులో ఉన్నట్టు సమాచారం. కోయంబత్తూరు పారిపడేటండి. ఎక్కడున్నా ఇచ్చుకొస్తారు.